దొండ అంటారు. ఇది శ్రీరాముల దొండ ఎందుకంటే ఇక్కడ మచ్చలు ఉంటాయి. ఈ మచ్చ ఉంటుంది. ఇది శ్రీరాముల దొండగా పిలువబడుతుంది. దీన్ని సేదు దొండ అంటారు. దీన్ని తింటే సేదుగా ఉంటుంది. కాయ విపరీతమైనటువంటి సేదుగా ఉంటుంది కనుక దీన్ని కొన్ని ప్రాంతాల వాళ్ళు సేదు దొండగా పిలువబడుతుంది. ఇలాగుంటుంది ఈ చెట్టు, ఇలాగుంటుంది. ఇది సేదు దొండ అంటారు. దీన్ని ఒకసారి మీకు చూపెడతాను. కాయలు ఇలాగుంటాయి. కాయ ఇలాగుంటుంది. ఇది 2 ఇంచుల 3 ఇంచుల పొడుగు ఉంటుంది. ఈ నామాలు ఇలాగుంటుంది కనుక దీన్ని శ్రీరాముల దొండ అంటారు. లేదా ఈ చెట్టును సేదు దొండ అంటారు. దీనికి మచ్చలు ఉంది, సేదు దొండ అంటారు. ఇది విపరీతమైనటువంటి సేదు కలుగుతుంది. దీన్ని తిన్న కూడా సేదే. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.